వెల్కమ్ టు నెల్లూరు వ్లాగ్స్. ఈరోజు సేమియా మ్యాంగో పాలైస్ ఇంట్లో తయారు చేసి చూపిస్తున్నానండి. పుల్లైస్ అంటారు కదా, పుల్లతో ఉంటుంది ఐస్. చిన్నప్పుడు మనం ఇంటి ముందుకి బండి వస్తే తినేవాళ్ళం కదండి, ఇప్పుడు కూడా తింటున్నాము. ఆ ఐస్ని నేను ఇంట్లో తయారు చేస్తున్నానండి. సింపుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసేస్తున్నాను. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ హాలిడేస్లో చక్కగా ఇంట్లోనే హోమ్ మేడ్ ఐస్ క్రీము ఇంట్లోనే తయారు చేయండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు వీటితో. నేను మ్యాంగోతో చేస్తున్నాను. మీరు కావాలంటే చాక్లెట్ ఫ్లేవర్తో కూడా తయారు చేసుకోవచ్చు, కానీ ఇదైతే పిల్లలు బాగా ఇష్టపడతారు. అంటే పెద్ద ఎసెన్స్ లేకుండా మనం యూస్ చేయొచ్చండి వీటిల్ని. ఒక కప్పు సేమియా తీసుకున్నాను. ఈ సేమియాని ఏం చేయాలంటే ఆయిల్ లేకుండా మనం డ్రై రోస్ట్ చేసేసేయాలి సేమియాని. కొంచెం లావుగా ఉండే సేమియా తీసుకోండి, బాగొస్తుంది సేమియా ఐస్. దీంట్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 కప్పులతో వాటరు తీసేసుకొని కొంచెం ఉడకాలండి సేమియా ఉడికింది అంటే ఇంకా మనకి అయిపోయినట్టేనండి ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ తొందరగా. నేను ఇప్పుడు ఒక 5-6 స్పూన్లు చక్కెర వేస్తున్నాను. మీరు ఎక్కువగా స్వీట్ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు అండి. సూపర్గా టేస్ట్గా ఉంటుంది, కానీ అందరి దగ్గర మిల్క్ మేడ్ ఉండదు కదా, అందుకని నేను చక్కెరతో చేసి చూపిస్తున్నాను. ఇట్లా యాలక్కాయలు 2 వేసుకోండి. యాలక్కాయల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అదే ఇలాచీ అంటారు కదా, చాలా బాగుంటుందండి ఐస్ క్రీమ్లో. 1.5 టీ గ్లాసు, 1.5 గ్లాస్తో చిక్కటి పాలు పోస్తున్నాను. మనకు కావాలి అంటే కూడా కొంచెం పాలల్లో వాటర్ కలుపుకుంటూ ఉండొచ్చు. ఇట్లా కొంచెం ఒక్కసారి బాయిల్ వచ్చేస్తే చాలండి పాలు. తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ లేకపోయినా కానీ మీరు తయారు చేసుకోవచ్చు, కానీ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్, చిక్కదనం వస్తుంది ఐస్ క్రీము. ఇంకా ఇట్లా కస్టర్డ్ పౌడర్ని 1.5 టీ స్పూను తీసుకున్నానండి. అంటే ఇంచుమించుగా 2 స్పూన్లు తీసుకున్నాను. వాటర్లో కలిపేసి ఈ సేమియా, పాలు కలిపిన, చక్కెర కలిపిన వాటిల్లో ఈ కస్టర్డ్ పౌడర్ని వేసేస్తున్నానండి. ఇది బాగా చిక్కబడిన తర్వాత మీరు కావాలి అంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పూర్తిగా చల్లారిపోవాలి. ఇందాక మనం తీసుకున్నాం కదా సేమియా లిక్విడ్, అదంతా కూడా పూర్తిగా చల్లారిపోవాలి పాలు. ఈ మ్యాంగోని మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. మ్యాంగో ఐస్ క్రీమ్లో బాగా పండిన తీయగా ఉండే మ్యాంగో తీసుకోండి, బాగుంటుంది ఐస్ క్రీమ్కి. ఇట్లా ఫస్ట్ మౌల్డ్లోకి వేసేసుకుంటే ఏమవుతుందంటే మనం అడుగును వేసాం కదా, అది మనం తినేటప్పుడు టాప్లోకి వస్తుంది. అప్పుడు ఐస్ క్రీమ్ తినడానికి చాలా బాగుంటుంది. ఇట్లా మీరు టాపింగ్ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మ్యాంగో వేసాను కదా, మీ దగ్గర ఏమున్నా కానీ ఫ్రూట్స్ వేసుకోవచ్చు, కానీ మ్యాంగో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇట్లా మనం ఇందాక కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా సేమియాతో, అది వేసేసుకోవాలి. వేసేసుకొని 4 అవర్స్ మనం ఫ్రీజర్లో పెట్టేసేయాలండి. 4 అవర్స్ ఇంకా డిస్టర్బెన్స్ చేయకూడదు. ఇలాంటి మౌల్డ్లు, ఐస్ క్రీమ్ మౌల్డ్స్, అదే కుల్ఫీ మౌల్డ్స్ అంటారు కదా, అవి విశాల్ మార్ట్లో అయినా ఉన్నాయి, లేదంటే నెల్లూరు డీమార్ట్లో అయినా ఉన్నాయండి. నాకు 90 రూపీస్ పడింది. ఇట్లాంటివి 2-3 మౌల్డ్స్ కానీ తెచ్చేసుకున్నారంటే అన్ని రకాల ఐస్ క్రీమ్స్ తయారు చేసి ఒక సెట్గా మీరు పెట్టేసుకోవచ్చు. ఇట్లా మనం పుల్ల పెట్టుకొని తింటాం కదా స్టిక్స్, అవి గుచ్చేసేయాలి. దాంట్లో గుచ్చేసి ఇంకా మనం లోపల ఫ్రీజర్లో పెట్టేయాలండి. 4 అవర్స్ అయిపోయింది. 4 అవర్స్ అయిన తర్వాత ఇంకా మనం ఆగం కదండి, ఎప్పుడెప్పుడు ఐస్ క్రీమ్ తినేయాలా అని కొంచెం యాంగ్జైటీగా ఉంటుంది. అందుకని రూమ్ టెంపరేచర్కి తొందరగా రావాలని నేను వీడియో షూట్ చేసేయాలని ఇట్లా దీంట్లో పెట్టుకున్నానండి, మామూలు వాటర్లో. లేదు అంటే మీరు కాసేపు ఒక 3-4 మినిట్స్ ఉన్నా కానీ ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది. ఇట్లా రూమ్ టెంపరేచర్లోకి రాగానే నాకు ఐస్ క్రీమ్ తయారైపోయిందండి.
ఇంకా అన్ని ఐస్ క్రీమ్స్ అలాగే బయటికి తీసేసి మీకు చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కావాలి అంటే డైరీ మిల్క్ని కూడా డైల్యూట్ చేసేసి అంటే కరిగిచ్చేసి కూడా ఇది ఇందాక నేను చేశాను కదా మిల్క్లో పోసేస్తే చాక్లెట్ ఐస్ క్రీమ్ అయిపోతుంది. ఇట్లా అన్ని రకాల ఫ్లేవర్స్తో హాలిడేస్లో చక్కగా పిల్లలకి ఇంట్లోనే తయారు చేసి పెట్టండి. ఒకసారి నేను చేసిన మెథడ్లో సేమియా మ్యాంగో ఐస్ క్రీమ్ ఒకసారి తయారు చేసుకోండి, పుల్ల ఐస్ క్రీము. మీకు మళ్ళా చిన్నతనంలో మనం చేసిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తాయండి. చాలా చాలా చక్కగా వస్తుంది, అసలు ఫెయిల్యూరే ఉండదు. ఎక్కడ కూడా వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకుంటారండి ఈ ఐస్ క్రీము. చాలా టేస్ట్గా ఉంటుంది. స్వీట్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, నో ప్రాబ్లము. నాకు 6 వచ్చాయండి అవి మౌల్డ్స్. 6 ఐస్ క్రీమ్స్ కూడా సక్సెస్ఫుల్గా వచ్చాయి. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఈ హాలిడేస్లో. మీకు నచ్చిన ఫ్లేవర్తో ఈ విధంగా, కానీ మిల్క్ మటుకు ఖచ్చితంగా వేయాలండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.